ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తొలి దశ పోలింగ్ జరగనుండగా రాష్ట్ర రాజకీయ పటం పూర్తిగా వేడెక్కింది. మొత్తం 243 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో మొదటి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరిగి ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి. తొలి దశ పోలింగ్ ప్రధానంగా వాల్మీకి, పూర్నియా, కోసి, మగధ వంటి ప్రాంతాల్లో 20 జిల్లాల్లో జరుగుతుంది. ఈ దశలో గయా, ఔరంగాబాద్, పట్నా గ్రామీణ ప్రాంతాల్లోని కీలక నియోజకవర్గాలతో పాటు గయా, మధుబని, సపౌల్, అరారియా వంటి కీలక స్థానాలు కవర్ అవుతాయి. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే కాక జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ రాజ్యంలోని సుదీర్ఘ పాలక కూటమి ఎన్డీఏ, మహాగఠబంధన్ మధ్యనే ఉంది. 2020 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకోగా మహాగఠబంధన్ కి 110 వచ్చాయి. ఈసారి కూడా పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. సీఎం నితీష్ కుమార్ తరచూ మిత్రపక్షాలను మారుస్తూ టర్న్ కోట్ పాలిటిక్స్ కు ప్రతీకగా నిలవగా, తేజస్వి యాదవ్ ఉద్యోగాల హామీ మరియు నితీష్ పై వ్యతిరేకతను అజెండాగా తీసుకుని యువ ఓటర్లలో మంచి స్పందనకు తెచ్చుకుంటున్నారు. ఎల్జేపీ, ఏఐఎంఐఎం వంటి తృతీయ శక్తుల ప్రవేశం కొన్ని కీలక స్థానాల్లో పోటీని బహుముఖం చేయనుంది. ఓటర్ల ముందు ఈసారి అనేక కీలక అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ఉద్యోగాల సమస్య మరియు బీహార్ నుంచి యువత భారీగా వలస వెళ్లడం. అధికారిక ప్రచారంలో అభివృద్ధి ప్రధాన అంశంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా. కానూన్, సవ్యంతర పరిస్థితులు, మద్యం నిషేధం అమలు వంటి అంశాలు కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళా వర్గంలో ఎన్డీఏకి అనుకూలంగా ఉండగా, మహాగఠబంధన్ మాత్రం ఉద్యోగాలు మరియు మార్పు నినాదంతో ప్రజల్లో ఆకర్షణ పొందేందుకు ప్రయత్నిస్తోంది. తొలిదశ పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 50,000కు పైగా పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 1000కి పైగా మహిళల కోసం పనిచేసే ప్రత్యేక బూతులు ఉన్నాయి. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. 5 కోట్ల మందికి పైగా ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2 లక్షల మంది పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు డ్యూటీలో ఉంటాయి. డ్రోన్లు, సీసీటీవీలతో పోలింగ్ స్టేషన్లను మానిటర్ చేస్తారు. తొలిదశ ఓటింగ్ మొత్తం ఎన్నికల ఫలితాలపై మానసిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో మార్పు కావాలా లేక కొనసాగింపా అన్న ప్రశ్నకు రేపటి ఓటింగ్ తొలి స్పందనగా నిలవనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తొలి దశ పోలింగ్ జరగనుండగా రాష్ట్ర రాజకీయ పటం పూర్తిగా వేడెక్కింది. మొత్తం 243 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో మొదటి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరిగి ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి. తొలి దశ పోలింగ్ ప్రధానంగా వాల్మీకి, పూర్నియా, కోసి, మగధ వంటి ప్రాంతాల్లోని 20 జిల్లాల్లో జరుగుతుంది. ఈ దశలో గయా, ఔరంగాబాద్, పట్నా గ్రామీణ ప్రాంతాల్లోని కీలక నియోజకవర్గాలతో పాటు గయా, మధుబని, సుపౌల్, అరారియా వంటి కీలక స్థానాలు
కవర్ అవుతాయి. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే కాక జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ రాజ్యంలోని సుదీర్ఘ పాలక కూటమి ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్యనే ఉంది. 2020 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకోగా మహాగఠబంధన్ కి 110 వచ్చాయి. ఈసారి కూడా పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. సీఎం నితీష్ కుమార్ తరచూ మిత్రపక్షాలను మారుస్తూ టర్న్ కోట్ పాలిటిక్స్ కు ప్రతీకగా నిలువగా తేజస్వి యాదవ్ ఉద్యోగాల హామీ మరియు నితీష్ పై వ్యతిరేకతను అజెండాగా తీసుకుని యువ ఓటర్లలో మంచి స్పందనను తెచ్చుకుంటున్నారు. ఎల్జేపీ, ఏఐఎంఐఎం వంటి తృతీయ శక్తుల ప్రవేశం కొన్ని కీలక స్థానాల్లో పోటీని బహుముఖం చేయనుంది. బీహార్ ఓటర్ల ముందు ఈసారి అనేక కీలక అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఉద్యోగాల సమస్య మరియు బీహార్ నుంచి యువత భారీగా వలస వెళ్లడం. అధికారిక ప్రచారంలో అభివృద్ధి ప్రధాన అంశంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. రేపు బీహార్లో తొలిదశ పోలింగ్ అనేది కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లంటివి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహిస్తూ మీడియా సమావేశంలో ఒకే ఫోటో గల వ్యక్తి వివిధ పేర్లతోటి ఒకే పోలింగ్ బూత్లో అనేక సార్లు ఓట్లు వేసినట్లుగా గత హర్యానా ఎన్నికల్లో వచ్చింది అని చెప్పేసి కూడా ఆరోపణలంటి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి కూడా బీహార్కి సంబంధించిన ఎన్నికల జాబితాలో కూడా అనేక తప్పుల తడకలన్నింటి కూడా ఉన్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలంటి కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా మారుమూల ప్రాంతాల యొక్క ప్రభావం అనేది కూడా ఎన్నికలపైన కూడా చూపించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద కూడా ఈ 2 దశల్లో కూడా బీహార్లో అసెంబ్లీకి ఎన్నికలంటి కూడా జరగనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలంటి కూడా రేపు జరిగితే రెండో విడత ఎన్నికలంటి కూడా నవంబర్ 11వ తారీఖున జరుగుతాయి. నవంబర్ 14వ తారీఖున ఫలితాల వెల్లడి కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రేపటి ఎలక్షన్స్ కోసం అన్ని రకాల ఏర్పాట్లంటి కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వాతావరణం అనేది కూడా ఒకసారిగా వేడెక్కడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ దశలో ప్రముఖ జిల్లాలైన గయా, ఔరంగాబాద్ అదేవిధంగా పాట్నా గ్రామీణ ప్రాంతాల్లోని కీలకమైన నియోజకవర్గాల్లో ఓటింగ్ అనేది కూడా జరగనుంది. సో దాదాపుగా మొత్తం మీద కూడా ఎంతమంది ఓటర్లు ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నాయి అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరికొద్ది సేపట్లో కూడా వివరాలేంటి కూడా వెల్లడించనుంది. సో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణ అనేది కూడా జరుగుతుంది. సమస్యాత్మకమైన ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి అదనపు భద్రతా బలగాలను తరలించడంతో పాటుగా ఆ ప్రాంతాల్లో 1 గంట ముందుగానే ఓటింగ్ అనేది కూడా కంప్లీట్ అయ్యేలాగా చర్యలేంటి కూడా తీసుకుంటారు. సో మొత్తం మీద కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అనేది కూడా ఎన్డీఏ అదేవిధంగా ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలు, దీన్ని మహాగఠబంధన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అదేవిధంగా ఆర్జేడీ, కాంగ్రెస్, ఇండియా బ్లాక్ పార్టీల యొక్క సమాఖ్య, దాంతోపాటుగా ముఖ్యంగా జనసురాజ్ పార్టీ అనేది కూడా ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనుంది. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించింది. రేపు కూడా తమ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. సో మొత్తం మీద కూడా ఇక్కడ మహాగఠబంధన్కు తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటే ఇటు ఎన్డీఏకి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల సమీకరణాలంటి కూడా చాలా కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఎల్జేపీ, ఎంఐఎం వంటి కొన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా కూడా వేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఓటర్ల ముందు కీలక అంశాలు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా భారీగా వలసలు
మీరు దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే బీహార్ నుంచి వలసల నుండి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి నిమిత్తం పెద్ద ఎత్తున పబ్లిక్ వలస వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బీహార్లో ఉద్యోగాల కల్పన అనేది కూడా జరగకపోవడం అనేది కూడా ఈ వలసలకు ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఈసారి అది ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా నేర నియంత్రణ, మద్య నిషేధం అమలు, దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటుగా కేంద్ర పథకాల అమలు, ఇవన్నీ కూడా కలిపి బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. దీంతో పాటుగా కుల సమీకరణలన్నింటి కూడా ఈసారి కీలకమైన ప్రభావాన్ని కూడా చూపించే అవకాశం కూడా ఉంది. అయితే శిరీష్, ఈసారి ఎలక్షన్స్ కూడా 2 దశలుగా జరగబోతూ ఉన్నాయి. ఈ మొదటి దశలో జరిగే ఎలక్షన్స్ అనేవి రెండో దశలో జరిగే ఎలక్షన్స్ పైన ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? అంటే ముఖ్యంగా సాధారణంగా కొంత ప్రభావం అనేది కూడా ఉంటుంది. కానీ అయితే ఎలాంటి కీలక అంశాలంటే కూడా ప్రభావం చూపుతాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎన్నికల కంటే ముందే బీహార్లో దాదాపు 75 లక్షల మంది మహిళలకు 7,500 కోట్లు, ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లలో నగదును జమ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అది కీలకమైన ప్రభావం అనేది కూడా చూపుతుందా, లేదంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అనేది ప్రభావం చూపుతుందా, ఉద్యోగాల కల్పన, వలసల ప్రభావం చూపుతుందా అనేది కూడా చూడాలి. మొత్తం మీద కూడా మొదటి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల యొక్క ప్రభావం రెండో విడత పైన కొంత ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఈసారి గతంలో లాగానే 2 కూటముల మధ్య కూడా నువ్వా నేను అన్నట్లుగా పోటీ జరుగుతోంది. 2 పార్టీలు కూడా సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు, అస్త్రాలు శస్త్రాలతోటి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే బీహార్లో ఉండే ఎన్నికల మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈసారి నితీష్ కుమార్ సారథ్యంలో వెళ్తున్నప్పటికీ కూడా బీజేపీ తానే ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈసారి 50,000కి పైగా పోలింగ్ సెంటర్లను కూడా మొదటి దశలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దట్టు మహిళల కోసం పర్టికులర్గా 1000కి పైగా పనిచేసే ప్రత్యేక బూత్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు అనేవి ఎలా తీసుకుంటున్నారు? అయితే తొలి దశ ఎన్నికల యొక్క ప్రభావం అనేది కూడా మొత్తం ఫలితాలపైన కూడా మానసికంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా తొలి దశ పోలింగ్లో ఓటర్ల శాతం, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం తదుపరి దశల ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని కూడా మార్చింది అని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. అయితే 2 పార్టీల మధ్య కూడా నువ్వా నేను అన్నట్లుగా పోటీ అనేది కూడా ఉండడం, అదేవిధంగా బీహార్లో కొంత నేరపరమైన రాజకీయాలకు అవకాశం అనేది కూడా ఉండడంతో ఎన్నికల సందర్భంగా కూడా చెదురుమదురు హింసాత్మక ఘటనలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది అన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా భారీగా బందోబస్తు అనేది కూడా నిర్వహించడం జరిగింది. కేంద్ర బలగాలను కూడా అక్కడికి తరలిస్తున్నారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు కూడా అక్కడ పహారా కాసి ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు లాంటివి కూడా చోటు చేసుకోకుండా చర్యలు కూడా తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ కూడా ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఎన్డీఏ యొక్క పరిపాలన అనుభవం, కేంద్ర పథకాల అమలు, వీటన్నింటినీ కూడా చూపిస్తూ ఎన్డీఏ ప్రచారం చేస్తుంటే ఉద్యోగాల మార్పు నినాదంతో మహాగఠబంధన్ ప్రజల్లో ఆకర్షణ పొందే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా యువత, మైనార్టీ ఓట్ల మద్దతు ఎవరి వైపు ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా కూడా మారనుంది. అయితే తేజస్వి యాదవ్ మొదటిసారి పూర్తి స్థాయిలో ఎన్నికల బాధ్యతను తీసుకోవడం, మహాగఠబంధన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ముందుగానే ప్రకటించడం అనేది ఆర్జేడీకి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పొచ్చు. అయితే సుదీర్ఘకాలంగా ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది కూడా ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూడాలి. కానీ బీజేపీ కూడా అన్ని రకాలుగా సర్వశక్తులు కూడా ఒడ్డుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర కొంత ఉద్రిక్తత వాతావరణం అనేది కూడా చోటు చేసుకోవచ్చు. కానీ వాటిని నివారించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర బలగాలు కూడా సాయశక్తులుగా కృషి చేసే అవకాశం ఉంది. అయితే సిరీస్ ఈ ఎలక్షన్స్ లో చూసినట్లయితే ముందుగా ఇక్కడ ఎన్డీఏ అలానే మహాగఠబంధన్ ఈ 2 పార్టీలు కూడా మెయిన్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మొత్తం ఈ ఎలక్షన్స్ అనేవి కేవలం రాష్ట్ర రాజకీయాలనే కాదు, కేంద్ర రాజకీయాల్లో కూడా మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఒక 2-3 పార్టీలు కొంచెం ప్రభావం చూపించే అవకాశం చిన్న పార్టీలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాటి వల్ల ఈ మెయిన్ రిజల్ట్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే లాస్ట్ టైము అధికారంలో ఉన్న ఎన్డీఏకేను, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న మహాగఠబంధన్ కూటమికి కూడా
స్వల్ప తేడా అనేది ఉంది. ఎందుకంటే 15 నుంచి 20 సీట్ల తేడా మాత్రమే కూడా ఉంది. ఈసారి కూడా అనేక ఎన్నికల సర్వేలు కూడా చెప్తున్న మాట ఏంటంటే రెండు కూటముల మధ్య కూడా 2% ఓటు తేడా అనేది కూడా ఉంది. కాబట్టి అది అటు ఇటుగా కూడా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జనసురాజ్ పార్టీ తోటి ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త పార్టీ పెట్టడం, ఆయన కూడా పలు చోట్ల అభ్యర్థులను కూడా నిలబెట్టారు. కాబట్టి ఆయన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో విజయం చేస్తారు, అదేవిధంగా ఏ పార్టీ ఓట్లను చీలుస్తారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మహిళల ఓట్లన్నింటినీ కూడా బీజేపీ వన్ సైడ్ చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో యువత, మైనార్టీలు కీలక పాత్ర పోషించవచ్చు. బీహార్లో ఎస్ఐఆర్ అనేది కూడా నిర్వహించి ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించడం జరిగింది. చాలా ఓట్లన్నిటి కూడా డిలీట్ అయిన పరిస్థితుల నేపథ్యంలో అవి ప్రతిపక్షాల ఓటే డిలీట్ అయ్యాయని చెప్పేసి ఆ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అవి వాటి యొక్క ఎన్నికల ప్రభావాన్ని ఎంతవరకు మారుస్తాయనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈసారి కూడా బీహార్ ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం అనేది కూడా చాలా ఆసక్తికరంగా కూడా మారింది. హిందీ బెల్ట్ అంటే హిందీ అత్యధికంగా మాట్లాడే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. బీహార్ ఓటర్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా బీహార్కి సంబంధించిన వాళ్ళు ఉపాధి నిమిత్తం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో దేశ రాజకీయాల్లో కూడా బీహార్ యొక్క పాత్ర అనేది గణనీయమైంది. దాదాపు 42 లోక్సభ నియోజకవర్గాలున్న బీహార్లో ఈసారి అసెంబ్లీ గెలవడం అనేది రెండు కూటములకు కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కనుక ఈ రాష్ట్రాన్ని కనుక చేజెక్కించుకున్నట్లయితే ఇటు విపక్షాల యొక్క బలం పెరిగే అవకాశం ఉంది, నిలబెట్టుకున్నట్లయితే ఎన్డీఏ బలం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు కూడా నువ్వు నేనన్నట్లుగా కూడా ఎన్నికల సమరంలో పోరాడుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.